రియల్ ఎస్టేట్ ముసుగులో నకిలీ ధృవీకరణ పత్రాలతో మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ అహ్మద్ బాషాలను కఠినంగా శిక్షించాలని బాధిక సుంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరు గ్రామం సర్వే నెంబర్ 55లోని 2 ఎకరాల భూమి తమదని మాయమాటలు చెప్పి నకిలీ ధృవీకరణ పత్రాలతో షేక్ ముంతాజ్ ఎస్ అహ్మద్ అడ్వాన్స్గా 11,50,000 రూపాయలు తీసుకున్నారని బాధితుడు సుంకన్న వాపోయాడు. మరికొంతకాలం తర్వాత 2 ఎకరాల భూమిలో ప్లాట్లు మరియు రోడ్లు వేసి వెంచర్గా అభివృద్ధి చేయించేందుకు మరొకసారి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేయించడం జరిగిందన్నారు. ఇలా వివాదాస్పద భూమి తమదని చెప్పి ఎంతో మందిని మోసం చేసి మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ ఎస్ అహ్మద్ ఎదురని పోలీసు ఉన్నతాధికారులు కఠినంగా శిక్షించాలని కోరారు. 35వ వార్డులో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళు కాయ కష్టం చేసుకొని రూపాయి కూడా పెట్టుకొని ఏదో నా డబ్బులు వస్తాయనేటువంటి ఆలోచనతో రియల్ ఎస్టేట్లో ఒక భాగస్వామిగా నజీర్ భాషతో అహ్మద్ భాషతో అడ్వకేట్తో భాగంలో వ్యాపారం చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల అది కొద్దిగా నిలబడిపోయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గత కొన్ని రోజులుగా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు కావాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి అని పెద్ద మనుషులు కూడా చెప్పినారు. సామరస్యంగా పరిష్కారం చేసుకున్నామని గత కొన్ని సంవత్సరాలుగా తిరిగి విసిగి వేసారిపోయినారు. ఎందుకంటే వాళ్ళందరూ పేదలు, మహిళల డబ్బులు అవి. కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పైపెత్తు మా పైనే దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఆఖరి ప్రయత్నంగా ఈరోజు మరి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. లేదంటే ఏది చేయాలో ధర్నా అనేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే సమస్యకు పరిష్కారం ఇరుపక్షాలు ఇద్దరు ఒప్పుకుంటేనే సమస్యకు పరిష్కారం అవుతుంది. మేము ఇప్పటి వరకు కూడా సామరస్యంగానే పరిష్కరించుకుందామని చెప్తున్నాము. కానీ వాళ్ళు వినడం లేదు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోని బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. మీ పేరు? రవిప్రకాష్. 2 ఎకరాల 20 సెంట్లు. ఏ సర్వే నంబర్లు? 55. ఏం జరిగిందంటే ముంతాజ్ బేగం అనే ఒక ఆమె, అహ్మద్ బాషా, వాళ్ళిద్దరు కలిసి నాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. మేము పెద్దపాటి దగ్గర అగ్రిమెంట్ చేయడం ద్వారా మాకు వచ్చిందని చెప్పని వాళ్ళ అమ్మపల్లికి మాకు మా పొలం అని చెప్పానని డబ్బులు తీసుకున్నారు. డబ్బులు 11.5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు 30 లక్షలు, దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించినారు వాళ్ళు ముంతాజు అహ్మద్ బాషా. ఈరోజు అహ్మద్ బాషా అడ్వకేట్ అయి ఉండి కూడా నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పని బెదిరియడం జరిగింది. ఈరోజు అదే ఇంటి దగ్గరికే పోయినాం మేము. అయ్యా మా పరిస్థితి ఇది, సిండికేట్ ఆడపిల్లలందరూ కలిసి మొత్తం ఎంతో మంది అందరూ పెట్టారు, పెళ్ళిళ్ళు పెట్టుకున్నాం మేము. కనీసం ఆ డబ్బులు మాకు డబ్బులు ఇవి ఖర్చు పెట్టినా కావాలంటే తర్వాత ఆమె ఇస్తుందిలే, ఇవి డబ్బులు అంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, 2 సంవత్సరాలు కానీ ఇటు కూర్చున్నా నీకు డబ్బులు అని చెప్పానని మాట్లాడడం జరిగింది. చాలా రుబాబు చేసి వేరే వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మా మీద దాడి చేయడం కూడా జరిగింది. గతంలో కూడా సిఐ గారికి కూడా ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినారు. మాకు ఏం లేదు, పెళ్ళిళ్ళు పెట్టుకున్న పిల్లలది న్యాయధర్మంగా మా డబ్బులు మాకు ఇస్తే మేము వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్పని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. మీ పేరు? నా పేరు సుంకన్న, బుడగదంగం సుంకన్న. మేడం నేను సార్ అంతా పొదుపులో ఉన్న వాళ్ళంతా డబ్బులు అంతా జమ చేసి మా అన్నకి ఇచ్చినాం. మా అన్నయ్య డబ్బులు ఇచ్చేస్తే మాకు ఇంతకుముందు కూడా అట్లా తీసుకొని డబ్బులు ఇచ్చేసినాడు. అమ్మి నాకు ఇచ్చేసినాడు, అట్లనే ఇస్తాడని చెప్పి ఇచ్చేసినాం. అవి ఏం చేసినాడు, ఆయన వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళకి ఇచ్చి 8 దినాలు వచ్చి 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం, ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం సార్. ఇప్పుడు పోదాం పండమ్మ అంటే వాళ్ళ ఇంటికాడికి పోయినాము. ఇంకా సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడదామని చెప్తున్నారు. ఆ 3-4 సార్లు ఇప్పటికి రాబట్టి పోలీస్ స్టేషన్కి రాబట్టి అహ్మద్ బాషా ముంతాగు వాళ్ళు ఫ్లాట్లలో బిజినెస్. పార్లమెంట్ అధ్యక్షురాలు, ఆయన లాయర్, ఈయన అడ్వకేట్ ఏం చేసుకుంటా చెల్లుతుంది అన్న ఉద్దేశంతో అడ్వకేట్ చేస్తున్నాడు.